అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF హెచ్చరికల ప్రకారం చమురు, గ్యాస్, ఆహార ధరలు ఇలాగే పెరుగుతూ ఉంటే ప్రపంచ ఆర్థిక వృద్ధి 2% కంటే తక్కువగా పడిపోవచ్చు. ఇది 1980ల తర్వాత ప్రపంచాన్ని మరోసారి ఆర్థిక మాంద్యానికి చేరువ చేస్తోందని IMF విశ్లేషిస్తోంది. యుద్ధం వల్ల చమురు దిగుమతులపై ఆధారపడిన దేశాలు, ఇరాన్ పొరుగు దేశాలు ఎక్కువగా దెబ్బతింటున్నాయి. ఎందుకంటే భారత్ తన ఇంధన అవసరాల కోసం గల్ఫ్ దేశాలపై ఎక్కువగా ఆధారపడుతుంది. యుద్ధం వల్ల భారత్లో ఆహార ధరలు 10.7% వరకు పెరగవచ్చని అంచనా. అలాగే రూపాయి విలువ కూడా గణనీయంగా క్షీణిస్తుంది. డాలర్ 100 రూపాయలకు చేరవచ్చు. స్టాక్ మార్కెట్లో భారీ పతనం, అలాగే విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్లటం వంటి సవాళ్లను కూడా భారత్ ఎదుర్కొంటోంది. ఇక అభివృద్ధి చెందిన దేశాల్లో ఇంధన సంక్షోభం కారణంగా బ్రిటన్ అత్యధికంగా ప్రభావితమవుతుందని IMF పేర్కొంది. గల్ఫ్ దేశాలు కువైట్, ఖతార్, సౌదీ అరేబియాలోని డీసాలినేషన్ ప్లాంట్లు దెబ్బతిన్నాయి. కువైట్, ఖతార్ వంటి దేశాలు తమ త్రాగునీటి అవసరాల కోసం 99% ఈ ప్లాంట్లపైనే ఆధారపడతాయి. ఇది అక్కడ తీవ్ర మానవతా సంక్షోభానికి దారితీయవచ్చు. ఇరాన్ దాడుల వల్ల ఈ దేశాల్లోని సముద్రపు నీటిని శుద్ధి చేసే ప్రక్రియ తిరిగి ప్రారంభం కావటానికి సమయం పడుతుంది. సో అప్పటి వరకు ఆయా దేశాలకు తాగునీటి కటకట తప్పదు. ఇక ఆసియా దేశమైన జపాన్ 90% చమురును గల్ఫ్ నుంచే దిగుమతి చేసుకుంటోంది. చైనా, దక్షిణ కొరియా, శ్రీలంక వంటి దేశాలు ఇంధన ధరల పెరుగుదల, సరఫరా అంతరాయాల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ప్రపంచ చమురు వాణిజ్యంలో 20 నుంచి 25% వాటా ఉన్న హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయటం అండ్ అక్కడ ఉద్రిక్తతలు పెరగటం వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు బ్యారెల్కు $125 నుండి $175 చేరే ప్రమాదం ఉంది. ఇక ఇది ప్రపంచ వ్యాప్తంగా విమాన ప్రయాణ ఛార్జీలు పెరగడానికి అండ్ సరుకు రవాణా ఆలస్యం కావడానికి కూడా కారణమవుతుంది. ఇక రంగాల వారీగా చూసుకున్నట్లయితే యుద్ధ ప్రభావాన్ని చూస్తే ముందు దెబ్బతినేది అగ్రికల్చర్ సెక్టర్. సహజ వాయువు ధరలు పెరగటం వల్ల ఎరువుల ఉత్పత్తి తగ్గి ధరలు 50% పైగా పెరిగాయి. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఆహార భద్రతను దెబ్బతీస్తోంది. తర్వాత విమానయానంపై ప్రభావ. ఎమిరేట్స్, ఖతార్ ఎయిర్వేస్ వంటి ప్రధాన సంస్థలు విమాన ప్రయాణాలను నిలిపివేయటం లేదా దారి మళ్లించటం వంటి ప్రపంచవ్యాప్తంగా ఎయిర్ ట్రావెల్ దెబ్బతింది. ముడి సరుకుల రవాణా ఖర్చులు పెరగటం వల్ల తయారీ రంగం కూడా మందగిస్తోంది. మొత్తానికి ఈ యుద్ధం కేవలం ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఘర్షణగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా సామాన్యుడి నిత్యావసరాల ధరలు పెంచే ఒక ఆర్థిక యుద్ధంగా మారుతోంది.